తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగానే బదిలిస్తున్నారు. సభలో కాంగ్రెస్ తీసుకొచ్చిన పలు అంశాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభకు అధ్యక్షతన వహిస్తూ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అప్పుల వివరాలను సభలో వెల్లడించారు. ఆయన ప్రకారం 2024 నవంబర్ నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు మొత్తం 51,200 కోట్లు అని తెలిపారు. అయితే భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. అప్పులపై ప్రభుత్వం సరైన సమాచారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు ఉందని వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని చెప్పారు. ఈ విషయంలో తాను సవాల్ విసురుతున్నానని హరీష్ రావు స్పష్టం చేశారు. సభలో ఈ అంశంపై ఆసక్తికర చర్చలు జరిగాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరింత వివరణ వచ్చే అవకాశం ఉంది. లేనప్పుడు మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈరోజు 21 సంవత్సరాల చరిత్రలో చూశారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే మంత్రి గారికి ఏదైనా అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు, క్వశ్చన్ పోస్ట్పోన్ చేసి తర్వాత తీసుకుంటారు. బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది. అయినా సభ గౌరవాన్ని, హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వదిలేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో. ఈరోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష, 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే అధ్యక్ష, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష. ఇది వైట్ పేపర్. అదేవిధంగా భట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్. దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మీరు గతంలో